నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. దేవుడు ఈ తలంపుల ద్వారా మనతో మాట్లాడనుగాక, తన ఆత్మ సహాయం ద్వారా తన దాసుని నడిపించునుగాక. ప్రార్థించడానికి కావలసినటువంటి సిద్ధపాటు తన మాటల ద్వారా మనకు అనుగ్రహించునుగాక. ఇక్కడ మొదటి వచనం 8వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనాలు. సరే, మధ్యలో ఇవి ఆశీర్వాదాలు. మొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే ఆయన మాట వినాలి. ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఇలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజల్ని హెచ్చిస్తాడని చెబుతూ ఇంకొక మాట రాస్తా వచ్చాడు 8వ వచనంలో, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు. కదా, మన ఎఫర్ట్స్ అన్నీ కూడా, మన ట్రయల్స్ అన్నీ కూడా, మన ప్రయత్నాలన్నీ కూడా, మన కార్యాలన్నీ కూడా ఏం చేస్తారంటే దేవుడు సఫలపరుస్తాడు. ఈ విధంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని మాటల్ని ఎంతో శ్రద్ధగా తీసుకుంటారో, ఎంతో సీరియస్గా తీసుకుంటారో, వాటిని అనుసరించి నడుచుకోవాలని గొప్ప పట్టింపు కలిగి ఉంటారో, వారి జీవితాల్లో వారు చేసేటటువంటి సర్వ ప్రయత్నాలన్నింటిలో దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు కదా. దేవుడు మనకు తోడు లేకుండా మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతాయంటే వ్యర్థమవుతాయి. అవి ఎంత మాత్రం కూడా అవి దేవుడు పరిగణించడు, అవి సఫలం కావు. చూడండి, యోనా గ్రంథంలో వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతా వచ్చాయంటే మానవ రీతిగా దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుడిచ్చినటువంటి రక్షణ పొందిన తర్వాత, దేవునికి కుమార్తెగా మారిన తర్వాత, దేవుడు తన సంఘంలో ఒక వ్యక్తిని చేర్చిన తర్వాత, ఆ తర్వాత తాను విశ్వాసగా కొనసాగుతున్నటువంటి జీవితంలో తాను దేవుని మీద ఆధారపడక తన ప్రయత్నాల మీద కానీ, జ్ఞానం మీద కానీ, తన శక్తి మీద కానీ, తనకున్నటువంటి సామర్థ్యాల మీద కానీ ఆధారపడితే అవి ఎంత మాత్రం కూడా ఏం కావంటే సఫలం కావు. యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు మనం చదువుతాం. 13వ వచనం చదవండి. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలం చేత సముద్రము పొంగినుట వలన వారి ప్రయత్నము వాస్తవంగా తుఫాను కాదు, వ్యర్థం చేసింది. ఎవరు వ్యర్థం చేశారు? సమస్తం మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే మానవ ప్రయత్నాలని, అర్థమైందా, తన ప్రమేయం లేకుండా చేసే ప్రతి కార్యాన్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? నిష్ఫలం చేస్తాడు. కాబట్టి మనిషి గుర్తుపెట్టుకోవాలి, ప్రాముఖ్యంగా విశ్వాస గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తనకు తోడుగా ఉన్నాడా లేదా, దేవుని మీద నేను ఆధారపడుతున్నానా లేదా, నిజంగా దేవునికి ప్రీతికరమైనది నేను అడుగుతున్నానా లేదా, నిజంగా నా ప్రయత్నము దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అని ఆలోచించినప్పుడు ఏమవుతాయంటే తన ప్రయత్నాన్ని వీళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3వ వచనంలో చదవండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు
అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు అక్కడ లేడు, యేసుప్రభు వారితో లేడు, యేసుప్రభు వారి పనిని ఆమోదించట్లేదు. ఆ తర్వాత తన శక్తిని వారు గుర్తెరగాలని ఏం చేస్తూ వచ్చారంటే, వాళ్ళు ఎంతో నిపుణత కలిగినటువంటి వారైనప్పటికీ కూడా దేవుడు వారి ప్రయత్నాలకు తోడుగా లేని కారణం చేత వారు విఫలం చెందుతూ వచ్చారు. కాబట్టి మానవుడు ఆ, ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం అనేది మనకు ఆవశ్యకమని గుర్తెరిగి దేవుని వద్దకు వచ్చి దేవుణ్ణి బ్రతిమలాడుకునేవానిగా, వేడుకునేవానిగా, దేవునికి ప్రార్థించేవానిగా ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి దానికి నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. ఏమంటాడు ప్రసంగి 3:1 ప్రతి ప్రయత్నం కంటాడు. ప్రతి ప్రయత్నం, మనం చేసేటటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్దేశించాడు. కాబట్టి తన సొంత సమయంలో ఇలాంటి అనుభవంలోకి రావాలి. ఒక విశ్వాసి కొన్నటువంటి నిరీక్షణ ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, దేవుడు చేస్తాడు అన్న అంటారు చూడండి, దేవుడు చేస్తాడు అన్నయ్య అంటారు చూడండి. అనే వాళ్ళకి ఏమున్నట్లు, నిజంగా వాళ్ళకి నిరీక్షణ ఉన్నట్లు కదా. దేవుడు చేయలేదంటే అర్థం ఏంటంటే వాళ్ళకి నిరీక్షణ చేయలేదంటే అయిపోయిందా. నువ్వు టైం పెట్టుకొని నేను టైం పెట్టుకొని మనం అంటే ఉపయోగం లేదు. చండి 3:1 చదవండి. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ప్రతి ప్రయత్నం, నువ్వేం ప్రయత్నం చేస్తున్నావో, ఇల్లు ప్రయత్నమా, ఉద్యోగ ప్రయత్నమా, వ్యాపార ప్రయత్నమా, లేకపోతే దేవుని పరిచర్య కొరకైనటువంటి ప్రయత్నమా, ప్రతి ప్రయత్నానికి కూడా 17వ వచనంలో అంటాడు, ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని. కాబట్టి సొలొమోను కొన్ని విషయాల్లో మనకు పిచ్చివాడుగా అనిపించినప్పటికీ కూడా కొన్ని మాటలు అద్భుతంగా అనిపిస్తాయి. మనకు గ్రహింపు లేక అవి పిచ్చి మాటలు అనుకుంటాం, కానీ ఇంకా మనం ఆత్మీయంగా ఎదిగిన తర్వాత తనలో ఉన్నటువంటి తత్వజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. సరే, నిజంగా దేవుని యొద్ద మనం ప్రయత్నం చేస్తే, దేవుని యొద్ద మనం యత్నం చేస్తే, దేవుడు మన ప్రయత్నాలను, మన యత్నాలను, మన కార్యాలను ఆయన సఫలం చేస్తాడా అనటానికి ఎన్నో రుజువులు బైబిల్లో మనం చూడగలుగుతాం. చూడండి, ఒక మాట అంటాడు, హిజ్కియా 4 వ్యక్తులు వారి జీవితాలు ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యారో, వారి ప్రయత్నాలను దేవుడు ఏ విధంగా సఫలపరిచాడో చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము చివరి వచనాన్ని చదవండి. హిజ్కియా 31వ వచనం చదవండి, అదొద్దు కానీ 30వ వచనమే చదవండి. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. చూడండి, హిజ్కియా గురించి ఒక మాట బైబిల్లో రాయబడతా వచ్చింది. ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. తన రాజ్యం కొరకు, తన పరిపాలన కొరకు, తన పరిపాలనలో ప్రజల్ని నడిపించే విషయం కొరకు, దేవుని సేవించే విషయంలో కానీ హిజ్కియా యొక్క ప్రయత్నాలన్నింటినీ దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు. మరి ఎప్పుడు సఫలం చేస్తాడు? ఎందుకో నీ ప్రయత్నాలను దేవుడు సఫలం చేయటం లేదు అంటే దేర్ ఆర్ రీజన్స్. హిజ్కియా ఏం చేస్తూ వచ్చాడు? 29వ అధ్యాయానికి రండి. 29వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి, చాలు. హిజ్కియా జీవితంలో మొట్టమొదటిగా ఏం చేస్తూ వచ్చారంటే, అక్కడ హిజ్కియా బదులు మన పేరు పెట్టుకుంటే, రక్షింపబడిన తర్వాత మనం ఏం చేయాలంటే, మన హృదయ తలుపులను ఏం చేయాలంటే ప్రభువుకు సంపూర్ణంగా తెరవాలి. అసంపూర్ణంగా తెరిచి, అర్థమైందా, ప్రభువుకు సంపూర్ణంగా లోబడకుండా మనం చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా ఏం కావంటే అవి సఫలం కావు. కాబట్టి హిజ్కియా తన జీవితంలో ఉన్నటువంటి లోపం ఏదైతే ఉందో సంపూర్ణంగా దేవునికి లోబడినట్టుగా తెరవటం అంటే అర్థం ఏంటండి? దేవుడు వెళ్ళటానికి చోటు ఇచ్చాడు కదా, ఈనాడు ఇవ్వట్లేదు విశ్వాసులు. దాని కారణం చేత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క శక్తిని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. దేవుని యొక్క
ఆ దేవుని యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తెరగలేకపోతున్నారు. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు వారు సంపూర్ణంగా పొందుకోలేకపోతున్నారు. ఇంకేం చేస్తాడు? 16 వచనంలో చూడండి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసి. మానవుడు దేవుని హృదయాన్ని మందిరంగా చేసుకున్నాడు. ఆయన హృదయాన్ని తెరవటమే కాదు, హృదయంలో ఉన్నటువంటి చెడుని మొత్తాన్ని కూడా ఏం చేస్తా వచ్చాడు? చేదుని. అర్థమైందా? ఏ చేదో ఈనాడు కదా. ప్రభు పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండదు, ప్రభు పట్ల నమ్మిక ఉండదు, ప్రభు వాగ్దానాల పట్ల ఏమాత్రం నిరీక్షణ ఉండదు కదా. చెడు ఆలోచనలు కలిగి ఉంటాం, చెడు ఆలోచనలు కలిగి ఉంటాం, చెడు ఉద్దేశాలను కలిగి ఉంటాం. వీటన్నిటిని మనం ఎప్పుడైతే తొలగించుకొని ఏం చేయాలి? ఇప్పుడు రండి, 31వ అధ్యాయం చివరి వచనంలో దేవుని ఎట్లా సేవించాడంట హిజ్కియా. తమ దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంత్రి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. చాలామంది ఆరంభించారు పని విశ్వాస జీవితంలో, మందిరానికి ఆగిపోయారు, ప్రార్థనకు ఆగిపోయారు, సువార్తకు ఆగిపోయారు. అర్థమైందా? దేవునికి ఇచ్చే విషయంలో ఆగిపోయారు, దేవుని సేవించే విషయంలో ఆగిపోయారు. హృదయపూర్వకంగా జరిగించాడు కాబట్టి ఇక్కడ ఏమంటా వచ్చాడు? సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. ఒక ఆయన ఉన్నాడు, అరవిందం గారు. ఆయన మీరు సాక్ష్యాన్ని మీరు వినండి, సేవలో తన అనుభవాలు మీరు వింటే ఆయన అంటాడు, ఏమంటాడంటే, నేను ఎక్కడికి పోయినా దేవుని నన్ను దీవించాడు అంటాడు. ఎందుకంటే భక్సింగ్ గారికి ఉన్నటువంటి వేపన ఏంటంటే ఆయనేనట ఆ రోజులు. ఎందుకంటే మిగతా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే ఏం చేస్తారంటే తిరుగుబాటు చేసేవాళ్ళు, అవిధేయులైపోయేవాళ్ళు, ఎదురుగా మాట్లాడేవాళ్ళు. గుంతకల్కి ఒకసారి ట్రాన్స్ఫర్ చేశారంటే ఎక్కడికి? గుంతకల్కి. తర్వాత ఏమన్నాడంట, బ్రదర్ మీరు గుంతకల్కి వెళ్ళాలన్నట. సరే అయితే మీరు గుత్తిలో ఉండండి అన్నాడంట. ఈయనకు అర్థం కాలేదంటే ఏం చేయాలి అర్థం కాక, అయ్యా గుంతకల్లో కొన్ని సమస్యలు ఉండి కొట్లాట జరుగుతున్నాయి, ఈ కొట్లాట నేను కొట్టిన ఆశ్చర్యం లేదు, అందుకని నువ్వు గుత్తిలో ఉండి అక్కడ పరిచయం చేయమన్నాడట. అక్కడ పోగానే మళ్ళీ వెంటనే కొద్ది రోజుల్లోనే అన్నీ పెడుతున్న క్రమంలోనే మళ్ళీ ఫోన్ చేసనే వాళ్ళంట, యువర్ ట్రాన్స్ఫర్ టు ప్రొద్దుటూరు అన్నారంట. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ 3 పిల్లలతో ఆయన ఏం చేస్తూ వచ్చేదంట, ఎక్కడ పడితే అక్కడికి లోబడి వెళ్తా వచ్చేదంట. ఆయన అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను దీవించాడు, నేను ఎక్కడ ఏం చేయలేదు, నష్టపోలేదు, దేవుడు నాకు అన్యాయం చేయలేదంటున్నాడు. యోబు చెప్పినట్టుగా 1వ అధ్యాయం 22వ వచనంలో చెప్తాడు. చూడండి. కాబట్టి మనం ఎప్పుడైతే ఇలాంటి అనుభవంలో ఉంటామో దేవుణ్ణి కష్టాల్లో బాధల్లో కూడా స్తుతించే అనుభవంలోకి రావాలి. అలా వచ్చినప్పుడు మన ప్రయత్నాలన్నీ మనకి ఎట్లుంటాయంటే చెప్పండి, సరళంగా ఉంటాయి కదా. చదువుకునేటోడు ఏడ్చుకుంటూ చదివితే ఏం ఉపయోగం చెప్పండి? వాడు సంతోషంతో చదవాలి. యోబు 1:22 చదువు చివరి. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు కదా. అరవిందం గారి సాక్ష్యం ఎంత మనకు ఒక విశ్వాసికి కానీ, ఒక సేవకుని కానీ, ఒక పరిచారకుని కానీ ఎంత మేలంటే, ఈనాడు పరిచర్యలు ఎదగటానికి టిప్స్ అడగరు, తర్వాత నేర్చుకోవాలని ఇది ఉండదు, వర్తమానాలు వింటనే ఉన్నారు. ఎంత సరళంగా చెప్తున్నామో, ఎంత మనం కన్ఫైన్డ్గా మన హద్దులు మనం దాటి ఏం చేయకూడదు. అందుకని ప్రార్థన చేస్తాం, ఎన్నో హద్దుబాట్లు. కాబట్టి మన పరిమితులు చాలా పరిమితం. మన అనవసరమైన పదజాలం, అనవసరమైనటువంటి లేఖనాల్లోనికి పోయి ఏం చేయకూడదంటే కొని తెచ్చుకోకూడదు. ఇది ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు, దేవునితో సన్నిహితంగా గడిపినప్పుడు, దేవుని కొరకైనటువంటి ఆలోచన విధానం సరిగా ఉన్నప్పుడు జరుగుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళ పరిచర్య అద్భుతంగా ఉంటుంది. రండి, రెండోదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ ఒక అన్యుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అన్యుడే కానీ దేవుని శక్తిని ఎరిగినవాడు. ఎవరైనా రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవల్లని తన మనస్సు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు
అతని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఇంకొక ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇక్కడ. ఏంటి ఆయన ప్రయత్నం అంటే, నిర్దోషి అయినటువంటి దానియేలు చెరసాలలో వేయబడ్డాడు. నిందలు వేయటం ద్వారా చెరసాలలో ఉంచబడ్డాడు. తనకు ప్రియుడైనటువంటి వాడు చెరసాలలో ఉంచబడ్డాడు కదా. అయితే ఈ రాజు వ్యాకులు పడి కలవరమంది ఏం చేస్తా వచ్చాడు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కల్దీలు కానీ వాళ్ళు చేసేన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తారంటే చూడండి, 18 వచనం చదివితే, అంతటా నగరునకు వెళ్ళి రక్షింపగలిగిన ఏం కోరిక చూడండి. అయితే ఇతనికి తెలుసు కానీ ఒక్కొక్కసారి చాలామంది ఏం చేస్తారంటే ఒప్పుకోరు, బాహాటంగా ఒప్పుకోవటానికి సువార్త ద్వారా. అందుకనంటే కదా, నన్ను ఎవడైతే మనుషులు ఎదుట ఒప్పుకుంటాడో నేను వాడిని పరలోకంలో నా తండ్రి ఎదుట నేను. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మా దేవుడు అంటారు. ఈయన కూడా శక్తిమంతుడు, దేవుడు సృష్టికర్త అని ఆయనకు తెలుసు. దర్యావేశేనా ఆయనకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తా ఉన్నాడంటే బాహాటంగా ఒప్పుకోలేనటువంటి దుస్థితి అయింది. అందుకని ఏమంటున్నాడంటే జీవం గల నీ దేవుడు అంటున్నాడు. నీ దేవుడు నిన్ను రక్షించిన రాత్రంతా ఉపవాసం ఉన్నాడండి. ఎంత అద్భుతం. కాబట్టి తన ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే ఆశగల ప్రయత్నం కదా. మనం కూడా చెప్తా ఉంటాం, మన వాళ్ళ కొరకు ఏం చేస్తూ ఉంటాం. మన వాళ్ళ కొరకు మా అమ్మ రక్షింపబడాలి, మా నాన్న రక్షింపబడాలి, మా తల్లిదండ్రులు రక్షింపబడాలి, మా వాళ్ళు రక్షింపబడాలి అంటాం. కానీ ఒక్కసారైనా వాళ్ళ కొరకు ఉపవాసం ఉన్నావా? ఈయన ఎవరు చెప్పండి? ఈయన రాజు అయ్యండి. ఈయనకి ఇంకొక 10 మందిని ఉండమనొచ్చు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు దుర్మార్గులు ఏం చెప్తున్నారు? మీరందరూ ఉపవాసం ప్రార్థన చేయని రెడీ వెళ్ళిపోతాడు. ఏం చేయడు ఉపవాసం. ఏమంటే షుగరు బీపీ ఏముంది, షుగరు బీపీ చెప్తాడనమాట. అంటే వాళ్ళకు ఉండొచ్చు కొన్నిసార్లు అవి నిజం కావచ్చు. కొంతమంది ఇది కూడా ఏం చేస్తున్నారంటే కొన్ని అబద్ధాలు చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే ప్రజలతో సేవ చేయించుకుంటారు కానీ వాళ్ళు సేవ చేయరు. సరే, కొంత ఇది మనకు తెలిసినటువంటి సంగతే. అయితే మనం ఎప్పుడైతే వాళ్ళ కొరకు పట్టింపు కలిగి, భారం కలిగి, కన్నీరు గార్చి ఈ విధంగా ఆత్మలో మనం కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఎవరంటే ఒక మాట అంటాడు. 142వ కీర్తన 7వ వచనం. అది పోద్ది, అది డు నాట్ డిస్టర్బ్లో పెట్టలే మీరు. ఫోన్ తీసుకున్నాం అంటే ఫస్ట్ మనం ఆప్షన్కి వెళ్ళిపోవాలి. అది 142వ కీర్తన 7వ వచనం. నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాల్లో నుండి నా ప్రాణమును తప్పింపము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసిండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మహోపకారి. ఆయన మామూలు ఉపకారి కాదు. మహోపకారి అంటే అర్థం ఏంటి? దానికి మించింది లేదుగా. సూపర్లేటివ్ డిగ్రీ వాడుతూ వచ్చాడుగా. కాబట్టి దేవుడు అత్యున్నతంగా ఒక మనిషికి ఎంత మేరకు సహాయపడగలడో, చివరి వరకు ఎంత మేరకు సహాయపడగలడో అంత సహాయం చేయగలడు. దానియేలు విషయంలో మరి ఎవరు చేశారో వాళ్ళ తమ్ముళ్ళు చేసినట్టుగా లేదు. తమ్ముళ్ళు అంటే ఎవరు? తమ్ముళ్ళు అంటే సొంత తమ్ముళ్ళు కాదు, వాళ్ళు చిన్నవాళ్ళు. షడ్రకు, మేషకు వాళ్ళు విడిపోయారో తెలియదు ఈ సంఘటనలో కదా. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. కానీ ఈయన మాత్రం పట్టుదలతో ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. పక్షంగా తన తండ్రి రక్షణ కొరకు ఎంత పాటుపడ్డాడంటే ఒక టెలిగ్రాము ముందు తన తండ్రి యాక్సెప్ట్ చేయటం అంటే తన తండ్రికి నేను యేసుప్రభుని రక్షించుకున్నాడని తెలియపరచడానికి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం కొన్ని దినాలు ఎక్కడికి వస్తాడంటే తండ్రికి చేరుకుంటుంది. తండ్రికి చేరుకున్నప్పుడు తండ్రి కోప్పడకుండా అనుకూలంగా ఉండాలని ఏం చేస్తారంటే కొన్ని దినాల పాటుగా ఆ ఉత్తరం చేరుకునే సమయం వాళ్ళకి తెలుసు. ఆ దినాల పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఆ తండ్రికి చేరిన తర్వాత ఆ ఉత్తరం తీసుకున్న తర్వాత తండ్రి అనుకూలంగానే ఉంటాడు, తనకి ఇష్టమే. కానీ ఏంటంటే బయట వాళ్ళు ఏమనుకుంటారో అనేది తనకున్నటువంటి బాధ తప్ప తన కుమారుడు యేసుప్రభుని అంగీకరించడం వల్ల తనకు వచ్చినటువంటి నష్టమేమీ లేదని తను తర్వాత ఇచ్చినటువంటి సాక్ష్యంలో ఆయన చెబుతాడు. కాబట్టి ఈ ఉదయకాలం అనేకులు బంధకాల్లో ఉన్న, అనేకులు చెరసాల్లో ఉన్న ఒక ప్రయత్నం చేయాలి. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనిషిని మంచం మీద మోసుకొని వాణ్ణి లోపలికి తెచ్చి
ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. చాలు. అక్కడ తర్వాత ఏం జరిగిందో చెప్తా. దేవుడు సర్వశక్తిమంతుడు. డాక్టర్లకి సాధ్యం కానివి, మన శక్తికి మించినవి, మన సామర్థ్యానికి మించినవి కదా, వాటిని ఏం చేయాలి చెప్పండి? దేవుని మనం హృదయపూర్వకంగా వేడుకోవాలి. వేడుకున్నప్పుడు దేవుడు అనేకులకు ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? మరణం తప్పించట ప్రభు అయిన యెహోవా వశమన్నాడు కదా. ఆయనే చేయగలుగుతాడు. అది ఆయనకి ఏది అసాధ్యమైనది లేదు. ఎప్పుడో మేము చనిపోవాల్సిన వాళ్ళమే. అనేక మా జీవితాల్లో జరిగినవి. దేవుడు మమ్మల్ని తప్పించాడు. వ్యాధి బాధ నుంచి తప్పించాడు, ప్రమాదాల నుంచి తప్పించాడు, కీడు నుంచి తప్పించాడు. అది దేవుడు ఏదైనా చేయగలడు. అయితే మనం ఏం చేయాలంటే, వీళ్ళు ఏం ప్రయత్నం అంటే, ఇక మొత్తం వాళ్ళు సొంతంగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఏమైపోయినాయి? విఫలమైనాయి. వాళ్ళ వల్ల కావట్లే, చేత కావటం లేదు, వాళ్ళ వల్ల కావటం లేదు. ఏ వైద్యుడు వాళ్ళని ఏం చేయలేకపోయాడు? ఆ పక్షవాయువు నుంచి విడిపించలేకపోతా వచ్చాడు. వీళ్ళ ప్రయత్నం ఏంటంటే, యేసు ప్రభు గురించి విని ఆయన ఎక్కడున్నాడో వాళ్ళ దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ వీళ్ళు ఏం చేస్తారు? ఇంటి మామూలు విషయం కాదండి. ఇప్పుడు నేరుగా ఇక్కడ పట్టుకురమ్మంటే రాలేకపోతున్నారు. కానీ ఆ దినాల్లో అటక ఎక్కడం ఏంటి, ఆ అటకలో పెంకులు తీయటం ఏంటి? సరే ఒక్కళ్ళంటే ఏదైనా అనుకోవచ్చు. మంచంతో పాటు మంచాన్ని దించాలంటే కనీసం 2-3 పైకి ఎక్కాలి. ఆ పైకెక్కి పెంకులు తీసి ఆ మంచం ఉన్న మంచంతో పాటుగా యేసుప్రభు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. వారి విశ్వాసాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు కదా. అక్కడున్న వాళ్ళు ఏం మేలు పొందారో నాకైతే తెలియదు. కానీ ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తృప్తిపరిచాడు. వాళ్ళ ప్రయత్నాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? అందుకని అంటాడు, ఏమంటాడు? ద్వితీయోపదేశకాండం 4 ఏళ్ళు కానీ ఏమంటాడు చెప్పండి? ఆయన మన కార్యములను ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు. యెహోషువ 64:4 కూడా అంటాడు, తన కార్యం ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. ఇంకేమంటాడు? 37వ కీర్తన 4వ వచనంలో, నీ కార్యం యెహోవాకు అప్పగింపము. 25వ కీర్తనలో ఉంటుంది కదా, 34వ కీర్తనలో కూడా ఉంటుంది. అప్పుడు యెహోవా దాన్ని ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు. ఇలాంటి అనుభవంలో ఉన్నప్పుడు ఆశతో, విశ్వాసంతో కదా దేవుని వద్దకు వచ్చారు. దేవుడు అది చేయగలడని నమ్మికతో వచ్చారు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తూ వచ్చాడు? వారినే కాదండి, ఆ దినాల్లో. ఇప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనం, 19వ వచనం చదవండి. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థతనందరి, ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండని గనుక ఇప్పుడు ఆయన ఏమన్నాడు? జనసమూహమంతయు ఆయన ముట్ట వాళ్ళని యత్నము. వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని ముట్టుకోవాలని, తాకాలని, దేవుని దగ్గరికి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాడు అనేకులండి వారి జీవితాల్లో అవిధేయత ఉంటుంది. అంటే ఆత్మీయ రోగాలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఆత్మీయ రోగాలు ఉంటాయి, శారీరక రోగాలు ఉంటాయి. ఈ శారీరక రోగాలు ఏం చేస్తాయంటే ఆత్మీయ రోగాలను ఏం చేస్తాయంటే కప్పి పెడతాయి. ఏం చేస్తాయి చెప్పండి? మీరు గమనించారు ఎప్పుడైనా? శారీరక రోగాలు ఆత్మీయ రోగాలను ఏం చేస్తాయి? డామినేట్ చేస్తాయి. ఇవి ఎక్కువగా వాళ్ళకి ఏం చేస్తాయంటే బాధను, దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇది ఎవరి పని? సాతాను పని. ఏవి ఆత్మీయ రోగాల గురించి గ్రహింపు లేకుండా చేస్తారు కదా. వాళ్ళు వాక్యం చదువుకోరు. దాని కొరకు ఏనాడు ఏముండదంటే కలవరపడరు, దిగులు పడరు, వ్యాకులం ఉండదు, ప్రార్థన చేయరు, దాని గురించి ఉండదు. వాక్యము ఇతరుల్లో పంచుకోరు, సువార్తను ప్రకటించరు, వాటి కొరకు ఏముండదు, వ్యాకులత ఉండదు. కానీ ఏదైనా జ్వరం వచ్చినప్పుడు వెంటనే మీకు ఏమవుతుంది? మెసేజ్ వస్తుంది, ప్లీజ్ ప్రే ఫర్ మీ, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ 2 days. ఎవరైనా నాకు ఒక్క లైన్ నేను గమనిస్తూ ఉన్నాను. నేనైతే దేవునికి చెప్పుకుంటాను నా బాధ. ఎవరైనా అన్న 2 రోజులుగా బైబిల్ చదవలేకపోతున్నా, మందిరానికి రాలేకపోతున్నా, ప్రభుతో సరిగా ఉండలేకపోతున్నా, దేవుని కార్యాల్లో ఆసక్తిగా ఉండలేకపోతున్నా, ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఎవరు ఎట్లాంటి ప్రార్థన చూడటమా? కానీ మళ్ళీ ఏమంటాను చెప్పండి? ఎబ్రోన్ స్థలాలు ఏముంటాయంటే అన్నిటికంటే భిన్నమైంది. కానీ 199 ఏడిచొస్తారని అది పెడతాం చివరిగా. ఏం పోతే ఏమైందా? దేవుని నమ్ముకొని. అది వీళ్ళెంత ఆశ. దేవుడు ఎవరంటే చూడండి, నెహెమ్యా గ్రంథం 9:31 అంటాడు. దేవుడు ఎవరంటే అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకు, విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరం గల దేవుడై ఉన్నావు. కాబట్టి రోగుల పట్ల, ఆత్మీయ రోగుల పట్ల దేవుడు ఏం చేస్తాడంటే వారికి స్వస్థతనిస్తాడు. 41వ కీర్తన, నేను దేవుని మీద ఆధారపడితే 41 కీర్తన 2-3 వచనాలు చదవండి.
41 కీర్తన 2-3 వచనాలు. వాని శత్రువులు ఇచ్చకు నీవు వాన్ని అప్పగింపవు, రోగశయ్య మీద నీవే వాన్ని స్వస్థపరచుదువు. కాబట్టి దేవుడిది చేయగలడంటే నమ్మరండి, దేవుడిది చేస్తాడు. కాబట్టి మూడవదిగా ఆ పక్షవాయువు గల వాని పక్షాన వారి యొక్క ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరిచాడా లేదా? ఆదుకున్నాడా లేదా? మేలు చేశాడా లేదా? సంతోషంగా వెళ్ళిపోయాడు కదా. ఏమి ఎత్తుకుని పోయాడట? మళ్ళీ మంచం ఎత్తుకుని పోయాడట కదా. పక్షవాయువు ఉన్న వాళ్ళకి చేతులు పనిచేయవు, అలాంటిది ఎత్తుకుని పోయాడంటే ఏంటండి ఇది? చూడటం లేదు. యెరూషలేము భాగ్యమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన లేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. నెహెమ్యా ఏ విషయంలో యత్నం చేస్తా ఉన్నాడు చెప్పండి? పాడైపోయినటువంటి ఆయన ప్రాకారములను తిరిగి కట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఏ పని అని చెప్తా ఉన్నాడు? ఇదియుగాక నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గుర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనం కట్టుటకు పూనుకొందం రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలం తెచ్చుకొనిరి. చాలు. అయితే వెనకలాగేటోళ్ళు ఉంటారు. హోరోనీయుడైన సన్బలటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియాను వాడును, అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి మంచి కార్యం కొరకు దేవుడు ఎప్పుడు కూడా ఎట్లుంటాడు చెప్పండి? ఆయన కూడా సిద్ధంగా ఉంటాడు, సంతోషపడతాడు. తన బిడ్డలో తన కొరకు ఏదైనా చేస్తూ ఉంటే చూచి ఆనందించేటటువంటి దేవుడు ప్రకటించబడినప్పుడు దేవుడు లేదు చూశాడంటే, దేవుడే తన సింహాసనం మీద ఆసీనుడయ్యుండి తన కుడి పార్శ్వంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు లేచి నిలిచినని ఉంటుంది అక్కడ. ఆయన లేచాడంటే ఎంత శక్తి ఆ ప్రార్థనలో ఉంది, ఆ బోధలో ఉంది కదా, ఆ పనిలో ఉంది. నేమ్యా కూడా అంతే. తను మంచి పనికి పూనుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తన యత్నాన్ని సఫలం చేస్తూ వచ్చాడు, తన కార్యాన్ని సఫలం చేస్తూ వచ్చాడు కదా. మనం కూడా కట్టడానికి ఈనాడు ఎన్నో ఇట్లాంటి సహకారులు కావాలి. ఒకరి వల్ల అయితే కాదు, ఒకరి వల్ల అయితే ఇది సాధ్యమయ్యే పని కాదు. దేవుని పని ఏంటంటే కట్టుదం రండి అని భక్త్ సింగ్ గారు రాసినట్టు పుస్తకం మీరు చదవండి, చాలా బాగుంటుంది. ఏముంటుంది పుస్తకం పేరేంటి? కట్టుదము రండి. ఎప్పుడైనా చదివారా? చదవండి. ఆ పుస్తకంలో నీకు సంఘంలో ఉన్నటువంటి నీ పాత్ర నా పాత్ర ఏమిటో అక్కడ స్పష్టంగా ఆయన తెలియజేస్తారు. 1 కొరింథీ 3వ అధ్యాయము 7 నుంచి చదవండి. కాబట్టి వృద్ధి కలుగచేయి దేవునిలోనే కానీ ఏమీ లేదు. నాటువాడును నీళ్ళు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరుడు. ఈ పునాది యేసుక్రీస్తే. కాబట్టి కట్టే విషయంలో దేవుడు ఏం చేస్తారంటే, దేవుడు సహకారుల యొక్క సహకారాన్ని కోరతాడు. మనం కూడా దేవుని సంఘం అంటే అది ఒకరితో అయ్యేది కాదు. వారి వారి కర్తవ్యాలు, విధులు, ధర్మాలు వాళ్ళు నిర్వర్తించినప్పుడు కదా. ఇక్కడ పౌలు ఏం చేస్తూ వచ్చాడు? పౌలు ఒక పని చేశాడు, సువార్త ప్రకటించాడు. అపోల్లో వచ్చి ఏం చేశాడు? బలపరిచాడు కదా. అక్కడ స్థానిక సంఘ సేవకులు వాళ్ళు ఏం చేస్తుంటారు? స్థిరపరుచుంటారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ముగ్గురు కూడా మేము సున్నా అంటున్నారు. మేము ముగ్గురం కూడా మరొక దిక్కు నుండి ఇస్తాడు దేవుడు. దేవుడు అన్యాయం చేయడు. కాబట్టి ఈ ఉదయకాలం నువ్వేం ప్రయత్నం చేస్తున్నావో, నేనేం ప్రయత్నం చేస్తున్నావో. ఎన్నో సంఘాలు ఏమైపోతున్నాయి కదా, పడిపోతున్నాయి, బీటలు వారిపోతున్నాయి కదా. సన్మల్లటును ఎవడవాడు టోబియాలు తయారై ఏం చేస్తున్నారు? పడగొడుతున్నారు, చెదరగొడుతున్నారు, చికాకులు పెడుతున్నారు, గలిబిలు రేపుతున్నారు. ఇవన్నీ కట్టబడాలంటే ఏం చేయాలంటే మనం కూడా అట్లీస్ట్ ప్రార్థన అయినా మనం చేయాలి కదా. ఎన్నో సంఘాలు దేవుని మహిమ ఏమైపోయింది? ఉంటాడా దేవుడు చాలా 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 పరిశుద్ధుడు. అర్థమైందా? నా మందిరం ఎన్నటికి ఏమంటాడు? పరిశుద్ధతే అనుకూలం అంటాడు. ఎక్కడైతే మనం అవిధేయత, ఎక్కడైతే చెడు మాటలు, ఎక్కడైతే దేవుడి చిత్తానికి విరోధంగా కార్యాలు జరుగుతాయి, అక్కడ నుంచి దేవుడు వెరీ నెక్స్ట్ మూమెంట్ వెళ్ళిపోతాడు.
నెక్స్ట్ మూమెంట్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రజలు ఏమైపోతారంటే చాలా చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటి పరిస్థితులు దాపరించకుండా మనం ప్రార్థన చేద్దాం. అలాంటి స్థలాలు ఎన్నో ఉన్నాయి. ప్రాముఖ్యంగా హెబ్రోను స్థలాలు ఎక్కడ చూసినా మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా సరిగా లేవండి. మరి ఎక్కడ వాళ్ళు తప్పు చేస్తారో మనకైతే తెలియదు, ఎక్కడ లోపాలనే మనకైతే తెలియదు. ఆ అనుభవాలను బట్టి మనం ఏం చేద్దాం, మనకు డబ్బొద్దు దేవుడా అని ప్రార్థన చేద్దాం. మనకేమొద్దు, ఆత్మల వంపు చాలు. మేము బీదవారమైనా పర్వాలేదు, కానీ మాకు దేవుని ఆత్మలు ఉంటే చాలు. మా దగ్గర ఏమొద్దు, డబ్బొద్దు కదా. దేని బట్టి ఆఖరికి డబ్బు, అధికారం, పరపతి, ఈ మూడే పాడు చేసేవి. ఈ మూడే పాడు చేసేవి. ఇప్పుడు పాడైపోయిన వాటన్నిటికీ కారణం ఇవే. ఈ ఒక్క వ్యక్తి అయినా గుర్తిస్తున్నాయంటే ఎవరు గుర్తిరగట్లేదు. ఎందుకు ఆ పాడైన డబ్బు? మళ్ళీ ఏం చెప్తారు బోధ? పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా, ఏమైనా తీసి వెంట వస్తాం మనకు అంటారు కదా. మళ్ళీ ఏమంటారు, ఫోన్లు చేసి ఒక ఆయన అంటాడు, ఇక్కడే ఒక ఆయన అంటాడు, ఏది మీ దశం బాగా ఇంకా పట్టుకురాలేదేంటి? ఫోన్ చేస్తా ఉన్నాడట. ఆ అక్క నాకు ఫోన్ చేసి అంటా ఉంది, అసలు మాకని చెప్పా. అది దేవునికి నీకున్నటువంటి పరస్పర సంబంధం. అది ఎక్కడ నువ్వు రివీల్ చేయటానికి కానీ, ఎక్కడ చేయటానికి కానీ, నువ్వు కొత్త నిబంధన చదువుకుంటే నువ్వేం చేయాలి? దానికంటే ముందు నిన్ను నువ్వే ప్రభువుకి అప్పగించుకో. నీ డబ్బు ఎవరికి కావాలండి? నిన్ను నువ్వే ప్రభువుకి అప్పగించుకోమని ఆయన చెప్తా ఉంటే నీ డబ్బుతో ఆయన దేవుని పని చేస్తాడా? దేవుడు హృదయాన్ని చూస్తాడు, గుర్తుపెట్టుకోండి. డబ్బు విషయమే ఏం చూస్తాడు ఆయన? హృదయాన్ని పరిశీలన చేయడానికి మాత్రమే తప్ప నీ డబ్బుతో నా డబ్బుతో ఆయన ఏమి చేయడో అవసరం లేదు ఆయనకి. గుర్తుపెట్టుకో, మన హృదయం కావాలి. మన హృదయం మంచిగా ఉంటే నువ్వు 10 ఇచ్చినా పరకిచ్చినా, అర్థమైంది, ₹1 అసలు ఏమి ఇవ్వకపోయినా దేవుని పని జరుగుద్ది. కానీ యువర్ హార్ట్ మస్ట్ బి క్లీన్ అండ్ ప్యూర్ కాన్షియన్స్. నీ హార్ట్ ఎలా ఉండాలి? మంచి మనస్సాక్షి కలిగి ఉండి అది ఎంత చేసినా సరే అది ప్రీతికరం అవుతుంది దేవునికి. దేవుడి మాటలు దీవించుగాక.